నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ని గత కొన్నేళ్లుగా ఆయన పనితీరుని సునిశ్చితంగా గమనించిన వారు ఆయనలో వచ్చిన మార్పుని స్వాగతిస్తున్నారు. నారా లోకేష్ తన విలక్షణ పనితీరుతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. యువగళం పాదయాత్రతో పార్టీకి నూతన జవసత్వాలు అద్దిన యువనేత పార్టీ పైన తిరుగులేని పట్టు సాధిస్తున్నారు. 2024లో పార్టీని గద్దెనెక్కించడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ ఇప్పుడు ఏపీలో టాప్ పర్సనాలిటీ. చిన్న పెద్ద అందరికీ తలలో నాలుకలా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒకటే మాట, నారా లోకేష్. విద్యా ఐటీ శాఖల మంత్రిగా విలక్షణ పనితీరు కనబరుస్తున్నారు లోకేష్. అంతర్జాతీయ వేదికల్లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు లోకేష్ పనితీరు చూసి అంతా ఫిదా అవుతున్నారు. 2024లో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లోకేష్ చేపట్టిన సంస్కరణలకు అటు టీచర్ల నుంచి ఇటు విద్యార్థుల నుంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక పెట్టుబడుల విషయంలో అయితే ఇండియన్ ఇండస్ట్రీ అంతా ఆయనను ఒక హీరోగా చూస్తుంది. దానికి వీక్ మ్యాగజైన్ కవర్ పేజే ఒక పెద్ద సాక్ష్యం. బీహార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ యువత ఆయనకు పట్టం కట్టారు. రాజకీయాలను రాజకీయంగానే డీల్ చేస్తున్న లోకేష్ రెడ్ బుక్ అంటూ తప్పు చేసిన వాళ్లకు సింహస్వప్నంగా మారిపోయారు. ఇప్పుడు ఏపీలో ముఖ్య నేతగా ఎదిగిన లోకేష్ 4-5 ఏళ్ల క్రిందట అంతా చంద్రబాబు వారసుడిగా మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారు అంటూ విమర్శలు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సంచలనాలు సృష్టించాయి. అటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో, ఇటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఆయన చూపిస్తున్న చొరవతో సర్వత్రా ప్రశంసలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా స్వర్ణాంధ్రగా రూపొందించాలని ఆకాంక్షిస్తున్నారు. సాంకేతికత, ఆవిష్కరణ, స్థిరమైన వృద్ధిని ఒక సమతుల్య సంక్షేమ అభివృద్ధి విధానంతో సాధించడం ఆయన లక్ష్యం. ఏఐ, పునర్వినియోగ శక్తి, నైపుణ్య శిక్షణ ద్వారా ఆంధ్రప్రదేశ్ను భారతదేశ డేటా టెక్ హబ్గా స్థాపించడం మీద లోకేష్ అయితే దృష్టి పెట్టారు. 1 స్టేట్ 1 క్యాపిటల్ 1 విజన్ అనేది ఆయన విధానం. విశాఖపట్నంలో డెవలప్మెంట్ ఇంజన్గా అమరావతిని పునర్జీవం చేయడం పైన ఆయన పెడుతున్న దృష్టి అందరినీ ఆకట్టుకుంటుంది. స్టాన్ఫోర్డ్ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ అనుభవం నుండి ప్రేరణ పొంది సమగ్రమైన సాంకేతికత ఆధారంగా చేసుకుంటే ఇలాంటి విజన్ సాధ్యమవుతుంది. నారా లోకేష్ ది వరల్డ్ విజన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏఐని పాలనా సామర్థ్యం కోసం ఉపయోగించడం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణంలో అసమానతలను పరిష్కరించడం ఆయన లక్ష్యం. 2028 నాటికి భారతదేశంలో 2.8 మిలియన్ ఉద్యోగాలను సృష్టించే అంచనాలు ఉన్నాయి. దీనికి ఆధారంగా చేసుకుని లోకేష్ స్మార్ట్ ఇండస్ట్రీల కోసం పెట్టుబడులు ప్రోత్సహిస్తున్నారు. తక్కువ ధరకే భూమి, విద్యుత్, పారిశ్రామిక ప్రోత్సాహాలు ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం ఈ దూరదృష్టికి ఒక నిదర్శనం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కూడా అందులో భాగమే. ఎవరెన్ని విమర్శలు చేసినా లోకేష్ అయితే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం, వారి జీవితాల్లో మార్పు తేవటమే ఆయన ప్రధాన లక్ష్యం. తండ్రి చాటు బిడ్డలాగా చంద్రబాబు వెంట నడిచిన లోకేష్లో మార్పును చూసిన చంద్రబాబే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. నారా లోకేష్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకటే కాదు, దేశీయంగా కూడా తన పరిధిని ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెంచుతున్నాయి. విద్యా సంస్కరణలో స్కిల్ సెన్సెస్, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వృత్తి శిక్షణ, ఏఐ ఆధారిత అంచనాలతో అక్షరాస్యత, ఉపాధి సామర్థ్యాన్ని కూడా పెంచారు. లోకేష్ పనితీరు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందుతుంది. ముఖ్యంగా యోగాంధ్ర వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఆయన అభిమానాన్ని కూడా చొరగొన్నారు. యువ నాయకత్వంలో లోకేష్ చూపిస్తున్న పరిణితి, అంకితభావంపై ప్రధానికి ఎంతో నమ్మకం ఏర్పడటం విశేషం. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేష్ ఒక ఇండస్ట్రియల్ హీరోగా అవతరించారు. అంతర్జాతీయ కంపెనీలను ఏపీ వైపు మళ్లించడంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు భారతీయ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నాయి. కొద్ది కాలం క్రితం ప్రముఖ ఆంగ్ల పత్రిక ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజ్పై లోకేష్ చిత్రాన్ని ప్రదర్శించడం ఆయన ప్రాభవానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్న పెట్టుబడుల విషయంలో ఆయన చూపిస్తున్న వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ పారిశ్రామిక హబ్గా మారటం ఖాయమనిపిస్తుంది. లోకేష్ స్పీడ్ ముందు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కర్ణాటక వంటి రాష్ట్రాలు యువనేతలైతే టార్గెట్ చేస్తున్నాయి. కానీ పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ మాత్రం ఇతర రాష్ట్రాలు నేతలతో స్ఫూర్తిదాయకమైన పోరాటమే చేస్తున్నారు.
తాను పరిగెడుతూ చుట్టూ ఉన్న వారిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నేతలకు చిక్కకుండా ఏపీని పెట్టుబడుల సాధనలో అగ్రగామిగా నిలుపుతున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, విద్యాశాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల లోకేష్ ప్రభావం జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. బీహార్ వంటి రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఆయన ఒక ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం విశేషం. అక్కడి యువత లోకేష్ను ఒక రోల్ మోడల్గా భావించి బ్రహ్మరథం పట్టడం చూస్తూ ఉంటే ఆయన జాతీయ స్థాయిలో ఎదగగల సత్తా ఉన్న నాయకుడని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దేశంలో అంతర్జాతీయంగా తిరగటం, పెట్టుబడుల కోసం అన్వేషించడం ఒక ఎత్తు, కానీ జనాలకు కూడా దగ్గరగా ఉండటం మరొక ఎత్తు. అప్పుడే జనం గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయంలో కూడా లోకేష్ చాతుర్యం కనిపిస్తుంది. మంత్రి అయిన తర్వాత 81 ప్రజా దర్బారాల ద్వారా ఫిర్యాదులు పరిష్కరించారు. గంటల తరబడి జనంతో మమేకం అవుతున్నారు. పాలనలో చురుకైన విధానాన్ని ప్రదర్శించారు. ఒక రకంగా లోకేష్ ఐడియాలజీ అనేది టీడీపీని ఎన్టీ రామారావు వారసత్వంలో రూట్ చేస్తూ డిజిటల్ యుగం వైపు పయనించేలా కనిపిస్తోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా 1 కోటి మందికి పైగా టీడీపీ సభ్యత్వాన్ని పెంచడం అసామాన్యమైన అంశం. ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో ఉన్న లోకేష్ పార్టీలో కూడా యువశక్తికి అత్యంత ప్రాధాన్యత కల్పించడం కూడా అందులో భాగమే. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియటం చాలా ముఖ్యం. అది నారా లోకేష్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు లోకేష్ పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని కూడా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఏపీని $multi-million పెట్టుబడుల కోసం కృషి చేస్తున్న లోకేష్ ఖచ్చితంగా రాబోయే కాలానికి మార్గదర్శిగా నిలవటం ఖాయం అంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపైన అవగాహన, ఆధునికతపై పట్టు ఉన్న లోకేష్ నిశ్చితంగా దేశ రాజకీయాల్లో ఒక వెలుగే భవిష్యత్తు ఉన్న నాయకుడిని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. యువతకి దిశానిర్దేశం చేస్తున్న విజనరీ లీడర్ మంత్రి లోకేష్కి హ్యాపీ బర్త్డే.